గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్ మనోడే కింగ్, చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్, వరల్డ్ చెస్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడిగా రికార్డు, ఆనంద్ తర్వాత విశ్వ విజేతగా నిలిచిన భారతీయుడిగా ఘనత, హోరాహోరీ పోర్లో లిరెన్ పరాజయం. ఎన్నో ఏళ్ల శ్రమ చేసిన త్యాగాలు గుర్తొస్తుంటే ఓ జీవితకాల స్వప్నం నెరవేరిందన్న భావన ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, కోట్ల మంది భారతీయుల ఆశలు నెరవేర్చాలన్న ఆలోచన ఓ అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంటే, సాధారణంగా తన భావోద్వేగాలను బయటికి కనిపించనివ్వని గుకేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆ క్షణంలో కన్నిటిని ఆపుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. అది అతడు చరిత్ర సృష్టించిన క్షణం, ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన క్షణం. అవును, మన దొమ్మరాజు గుకేష్ ఇప్పుడు ప్రపంచ చెస్ కింగ్. హోరాహోరీగా సాగిన 14వ రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించిన తెలుగు మూలాలున్న ఈ కుర్రాడు మొత్తంగా 7.5 పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. శభాష్ గుకేష్. ఈ విధంగా ప్రపంచ ఛాంపియన్షిప్గా 18 ఏళ్ళకే ఇక్కడ ప్రపంచంలో గెలిచినట్టుగా చూసుకోవచ్చు. ప్రపంచ ఛాంపియన్షిప్గా ఈ విధంగా చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్ ఇక్కడ చిన్న వయసులో చెస్ ఛాంపియన్షిప్ గెలిచినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఆయన భావోద్వేగానికి గురయ్యండి. ఈ విధంగా భారతదేశ పేరు నిలబెట్టిన అనుకుంటే, అదేవిధంగా చిన్న వయసులో నేను ఇంత గొప్ప చరిత్ర సృష్టించిన అన్నట్టుగా ఆయన భావోద్వేగానికి గురైనట్టుగా చూసుకోవచ్చు. చివరి ఎత్తులో విజయోద్వేగం. ఇది ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన గుకేష్ వయస్సు. పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా అతడు చరిత్ర సృష్టించాడు. కాస్పరోవ్ 1855లో 22 ఏళ్ల 6 నెలల 27 రోజులు రికార్డును బద్దలు కొట్టారు. 18 ఏళ్ల 8 నెలల 14 రోజులు ఇది చరిత్ర సృష్టించినట్టుగా చూసుకోవచ్చు. ఇంత ముందుకు సాధించిన విజయాలను ఈయన అధిగమించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అద్భుతమైన ఘనత సాధించిన గుకేష్కు అభినందనలు. అతని అసామాన్య ప్రతిభ, కష్టం, అంకిత భావానికి ఫలితం ఇది. ప్రధాని మోడీ. ప్రపంచ క్లాసిక్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన భారతీయుల్లో గుకేష్ స్థానం ఇది. 5 సార్లు టైటిల్ సొంతం చేసుకున్న ఆనంద్ అతని కంటే ముందున్నాడు. విధంగా 5 సార్లు టైటిల్ సొంతం చేసుకున్న ఆనంద్ కంటే కూడా ఇక్కడ విజేతగా ప్రపంచ క్లాసిక్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన భారతీయుల గుకేష్ స్థానం ఇది. 5 సార్లు టైటిల్ సొంతం చేసుకున్న ఆనంద్ అతని కంటే ముందున్నాడంటే, ఈ విధంగా ఆనంద్ను కూడా అధిగమించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా చిన్న వయసులో చరిత్ర సృష్టించినట్టుగా చూసుకోవచ్చు చెస్ ఛాంపియన్షిప్లో. ఫార్ములా ఈ కార్ రేసు. కేటీఆర్పై కేసుకు గవర్నర్ అనుమతి. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సంబంధిత దస్త్రం 2 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. హైదరాబాద్లో జరిగిన కార్ రేస్కు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని, నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, దీనిపై విచారణ చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ MAUD అక్టోబర్లో అవినీతి నిరోధక శాఖ ACBకి ఫిర్యాదు చేసింది. సంబంధం లేని HMDA ఒప్పందం చేసుకోవడం, రిజర్వ్ బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండానే 2 దఫాలుగా 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం, విధంగా అవినీతికి పాల్పడ్డారు ఈ కార్ రేస్లో. ఈ విధంగా కేటీఆర్ అందులో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా విదేశీ కరెన్సీ కాంట్రాక్ట్ కింద అప్పగించడం కేటీఆర్ ద్వారా అది జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా, అదేవిధంగా RBIకి పర్మిషన్ అనుమతి లేకుండా ఈ వ్యవహారం జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ శాఖలో ED దీనిపై ఎంక్వైరీ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ అనుమతి లభించినట్టుగా, కేటీఆర్ అరెస్ట్కి సంబంధించి గవర్నర్ ఆమోదించి దాన్ని ప్రభుత్వానికి పంపించినట్టుగా చూసుకోవచ్చు. అది విశ్వసనీయ వర్గాల సమాచారం అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. జమిలీపై మరో అడుగు. 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రస్తుతానికి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం. ఆర్థిక భారం తగ్గుతుందన్న భాజపా, ప్రజాస్వామ్య వ్యతిరేకమన్న విపక్షం. విధంగా జమిలీపై మరో ముందడుగు. 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రస్తుతానికి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరగడానికి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం అన్నట్టుగా ఒక
స్టెప్ ముందడుగు వేసినట్టుగా చూసుకోవచ్చు. దేశంలో జమిలీ ఎన్నికలపై మరో అడుగు పడింది. వీటికి సంబంధించిన 2 బిల్లులకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది. ఈ బిల్లులను ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే బిల్లులనే ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై తర్వాత లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసింది. ఇందుకోసం 2 రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టాలని సూచించింది. అయితే స్థానిక ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టిన కేంద్రం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలపై తీసుకొచ్చిన బిల్లులకు ఆమోదం తెలిపింది. దీనికి 50% రాష్ట్రాలు ఆమోదం తెలిపాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విధంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరగడానికి ఇది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విధంగా, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి జరగాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. అదే బిల్లును పాస్ చేసే ఉద్దేశంతో, పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలను పక్కన పెట్టి ఓన్లీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన బిల్లు పాస్ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దీనికి దేశంలోని 50% రాష్ట్రాల అనుమతి కూడా అవసరం లేదన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా మొత్తం మీద అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందినట్టుగా మనం ఒక ముందడుగు పడినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా అనుకూలం 32, వ్యతిరేకం 15. జమిలీ ఎన్నికలకు దేశంలోని 32 పార్టీలు అనుకూలంగా ఉన్నాయి, 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కోవింద్ కమిటీ ఎదుట 47 పార్టీలు వాదనలు వినిపించాయి. ఇండియా కూటమిలోని పలు పార్టీలు జమిలీని వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధంగా అనుకూలం 32 పార్టీలు, వ్యతిరేకం 15 పార్టీలు. ఈ విధంగా ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు, కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ జమిలీ ఎన్నికల బిల్లును. అభివృద్ధి పనులకు అనుమతులు ఇప్పించండి. 1.63 లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వినతి. త్రిబులార్ మెట్రో 2వ దశ, మూసీ రివర్ ఫ్రంట్లపై ఆయనతో చర్చ. గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్లతోనూ ముఖ్యమంత్రి భేటీ. కిషన్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఢిల్లీలో కేంద్ర మంత్రులను, అదేవిధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఇక్కడ బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిసి వినతి చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వివిధ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులకు బిల్లులను ఆమోదించండి, నిధులు కేటాయించండి అన్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా త్రిబులార్ మెట్రో 2వ దశ, మూసీ రివర్ ఫ్రంట్లపై ఆయనతో చర్చించినట్టుగా చూసుకోవచ్చు. గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్లతోనూ ముఖ్యమంత్రి భేటీ. ఈ విధంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్లతో భేటీ అయ్యి ఈ విధంగా రాష్ట్రానికి నిధులు కేటాయించాలి త్వరలో. త్రిబులార్, మూసీ రివర్ ఫ్రంట్, అదేవిధంగా మెట్రో 2వ దశను కూడా పూర్తి చేయడానికి సరైన నిధులను కేటాయించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి కోరినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో 3 కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. బంధువుల వివాహ కార్యక్రమం నిమిత్తం రాజస్థాన్కు వెళ్లిన ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న వెంటనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రహదారులు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన రహదారులు, మెట్రో రైలు ప్రాజెక్టు, సింగరేణికి బొగ్గు గనులు, కేంద్రీయ విద్యాలయాల కేటాయింపు గురించి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు సాధనకు కృషి చేయాలని కిషన్ రెడ్డిని సీఎం కోరారు. ఈ విధంగా రాష్ట్రంలో జరిగే వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా రాజస్థాన్లో ఉన్న బంధువుల వివాహానికి హాజరై, అదేవిధంగా తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ మంత్రులతోని సమావేశమై వివిధ అంశాల గురించి చర్చించినట్టుగా చూసుకోవచ్చు. జోయాలుకాస్ ఎన్ఆర్ఐ గోల్డ్ ఫెస్ట్. మీ సంపదలు పెంచుకోవాలని కోరుకున్నా లేదా కొత్త వాటిని స్వీకరించాలని కోరుకున్నా మీ సంబరాలకు మెరుపును జోడించడానికి ఇది సరైన సమయం. పొందండి 50 రూపాయలు అదనంగా ప్రతి గ్రాముకి పాత బంగారం ఎక్స్చేంజ్పై. విధంగా జోయాలుకాస్ వరల్డ్ ఫేవరెట్ జ్యువెలరీ వీళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది. జిఆర్టీ జ్యువెలర్స్ డార్జిలింగ్ డైమండ్ ఫెస్టివల్ 25% వరకు తగ్గింపు. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై సాలిటైర్స్ మినహా. ఇది జిఆర్టీ జ్యువెలర్ వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.